హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా కొంతమంది అయితే అడుగుతున్నారనమాట, ఇప్పుడు ఓవర్సీస్లో ఎట్లా బుకింగ్ అవుతుంది, దాని రిజల్ట్ ఏంటి అని చెప్పి నాకు చాలాసార్లు అడిగారు. సో అగైన్ వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఓవర్సీస్ మనం చూసుకుంటే ఇండియా కాకుండా అట్లీస్ట్ బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఎస్పెషల్లీ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సో ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో సో దానికి సంబంధించి అక్కడున్న లోకల్ ఫ్యాన్స్ సో వాళ్ళు బుకింగ్ చేసుకుంటారనమాట. సో దాన్ని ఓవర్సీస్ బుకింగ్ అంటారనమాట. సో మనకి ఇప్పుడు తెలుగులో వచ్చే మీడియం బడ్జెట్ మూవీస్కి కానీ లేకపోతే లో బడ్జెట్ మూవీస్కి కానీ అక్కడ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. బట్ స్టార్ హీరో సినిమాలు ఉంటాయి కదా, సో వాళ్ళ సినిమాలకి అలాగే ఏదైనా మోస్ట్ హైప్ ఉన్న మూవీస్కి వాళ్ళైతే ఎక్కువగా వెయిట్ చేసి బుకింగ్ చేసుకుంటారనమాట. సో రీసెంట్గా మనకి 2024లో మనకి చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి. దేవర, కల్కి, గుంటూరు కారం, అలాగే రీసెంట్గా వచ్చిన పుష్ప. సో వీటన్నింటికి కూడా ఓవర్సీస్లో మంచి బుకింగ్స్ పడ్డాయి అనమాట. మొత్తం గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది అడిగారు అనమాట. సో వాళ్ళకైతే నేను చెప్తున్నాను గైస్, మొత్తంగా కంపేర్ చేసుకుంటే అన్ని సినిమాలతో, సో 2024లో రిలీజ్ అయిన అన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే గేమ్ చేంజర్ ఒక మెట్టు ఎక్కువే ఉందన్నమాట. సో నేను ఇది ఎక్కడో క్రియేట్ చేసి చెప్పట్లేదు, నీకు ఈవెన్ స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను అనమాట. సో అగైన్ సో కంపేరింగ్ టు దాట్, ఎప్పుడైతే రిలీజ్ చేసిన 18 గంటల్లోనే, రిలీజ్ చేసిన 20 గంటల్లోనే, సో ఆ షార్ట్ స్పాన్లో టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో అది నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితం చెప్పాను, బట్ అగైన్ చెప్తున్నాను అనమాట. కంప్లీట్గా ఓవర్సీస్లో ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రోజు వరకు లాస్ట్ అప్డేటెడ్ ఏంటి అంటే $2,50,000 అయితే సోల్డ్ అవుట్ అయిందనమాట. సో అగైన్ అది ఈక్వల్ టు $2.5 మిలియన్. అంటే మనం ఇప్పుడు ఇండియా లెక్కల్లో చూసుకుంటే దగ్గర దగ్గర 4 నుంచి 5 కోట్ల గ్రాస్ ఉంటుంది అనమాట. సో అగైన్ వాళ్ళు డాలర్స్లో కంపేర్ చేస్తారు, సో ఆ లెక్కలంతా వేరు ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్గా ఫైనల్ స్టేటస్ అయితే కాదు. ఈ సినిమా రిలీజ్కి ఇంకా ఆల్మోస్ట్ 2 నుంచి 3 వారాల టైం అయితే ఉంది. సో అందుకని చెప్పి నేను ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను, రీసెంట్ అప్డేటెడ్ స్టేటస్ వరకు చెప్తున్నా. సో ఈ 15 రోజుల్లో కూడా ఆ బుకింగ్స్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఆ $2.5 మిలియన్ అనేది ఇంకా 4 మిలియన్, ఇంకా లేకపోతే 5 మిలియన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మంచి ట్రైలర్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కానీ రీచ్ అయింది అనుకోండి, సో ఎక్కడ లేని వాళ్ళంతా చూస్తారనమాట ఇంకా. సో ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారు, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో రిమైనింగ్ పీపుల్కి కూడా ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మూవీ యూనిట్ కూడా దాని మీద ఫోకస్ అంతా పెట్టిందనమాట. ట్రైలర్ కట్ కోసం రిమైనింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఓవర్సీస్ బుకింగ్స్ అయితే 7,500 టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. ప్రతిదీ కౌంట్ చేసుకుంటే $2,50,000 అయితే ఈ రోజు దాకా గ్రాస్ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది నాకు అడిగితే ఒక మంచి నెంబరు, దీనికి రెస్పాన్స్ కూడా ఆ లెక్కల్లోనే ఉంటుంది అనమాట. సో అగైన్ కల్కి, దేవరా, సో వాటి సినిమాలతో కంపేర్ చేసుకున్న ఆ సినిమాలతో ఈక్వల్గా కొన్ని దగ్గరలో ఇంకా ఒక మెట్టు ఎక్కువే ఉందన్నమాట. సో ఫ్యాన్స్ కూడా ఈ బుకింగ్స్ ఇవన్నీ చూసి కూడా చాలా హ్యాపీ అవుతున్నారనమాట. సో ఓవర్సీస్ అప్డేట్ అయితే ఇది గైస్. సో మన కమింగ్ టు దట్, ఇండియాలో ఎప్పుడు పెడతారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి నేను తొందరలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.